సార్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు ఓన్లీ ఒక సినిమా నటుడుగానో లేకపోతే డైరెక్టర్ కొడుకుగానో లేకపోతే ఒక ప్రొడ్యూసర్గానో విజయకృష్ణ సంస్థ నిర్మాణ సంస్థ అధిపతిగానో చూడటానికి వీలేదు. ఎందుకంటే మీకు రాజకీయం చిన్నప్పటి నుంచి బ్లడ్లోనే ఉంది నాకు తెలిసి. ఎందుకంటే బీజేపీలో అనేక పదవులు చేశారు, కార్యకర్తలుగా తిరిగారు, అనేక పదవులు ఉంచారు. మీకు రాజకీయం అన్నీ తెలుసు, ఇప్పుడున్న సమకాలీన రాజకీయం తెలుసు, నడుస్తున్న రాజకీయం తెలుసు, ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా హాట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి చెప్తే వినాలని ఎట్లా ఉండబోతుంది? నేను ఎక్కువ పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. బట్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, నేను యాజ్ అ ఓటర్గా ఐఎమ్ తెలంగాణ ఓటర్. సో అలా నేను చెప్పలేను. దానికే వస్తున్నా. ఒకటి మాత్రం సినిమా వాడిగా నేను చాలా బాధపడ్డాను. సినిమా అనేటువంటి గొప్ప క్రాఫ్ట్కి కోట్లాది మంది అభిమానాలు చొరగొన్నటువంటి ఇండస్ట్రీకి ఇంకొంత గౌరవం కావాలేమో అనుకుంటున్నాను నేను. ఎక్కడ సార్, ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనా? ఎక్కడైనా అది కొంత లాస్ట్ టైం నేను బాధపడ్డా పర్సనల్గా. మీకు తెలుసు, నేను అంతకంటే చెప్పక్కర్లేదు. అట్లాంటి టైం మళ్ళీ రాదు అని నేను నమ్ముతున్నాను. తర్వాత సార్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? అదే నేను చెప్తున్నా కదా, తగు గౌరవం ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా సినిమాకి దొరుకుతుంది. నంది అవార్డ్స్ మళ్ళీ వస్తాయి, ఎంతోమందికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఒక పెను మార్పు అయితే వస్తుంది. సరే, అంతర్లీనంగా మీరేం చెప్పదలుచున్నారో అర్థమవుతుంది. సరే, ఎట్లా సరే అది వయసుతో వచ్చిందా, అనుభవంతో వస్తుందా, ఎట్లా సార్ అది సమస్య ఉంటుంది. దాన్ని అలా తీసుకొచ్చినా మనం మన షైబ్ అఖ్తర్ లాగా 150 స్పీడ్లో వేసినా కూడా రాహుల్ ద్రావిడ్ లాగా ఇలా అంటారు దాన్ని. ఇప్పుడు మన సినిమాలో చూస్తాం, బుల్లెట్ కాల్చక స్లో మోషన్లో ఇలా వెళ్ళి ఆ బుల్లెట్ అలా వెళ్ళాం. అలాగా నీ దగ్గర నుంచే వచ్చింది మాకు. దాన్ని ఎలా తప్పించుకోవాలి, బుల్లెట్ని ఎలా తప్పించుకోవాలి. కాబట్టి ఏదైనా అండి, నేను అనేది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. కాబట్టి మార్పు అనేది కావాలి. మార్పు కోరుకుంటున్నాం, మార్పు వస్తుందని నమ్ముతున్నాం. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. నరేష్ గారు ఏం చెప్పినా కూడా దాంట్లో క్లారిటీ ఉంటుంది. ఆయన ఎంతో ఆలోచించి మాట్లాడతారు. మనం కాంట్రవర్సీ చేద్దాం అనుకున్నా ఆయన చేయనివ్వరు. మనం ఏదో చేద్దాం అనుకుంటే ఆయన దాన్ని ఎక్కడ కట్ చేయాలి మీకు తెలిసినందుకు ఎవరికి తెలియదు. మీరు పెట్టిన విజయాలు